మళ్ళీ రబ్బర్ షీట్ ఫుల్ స్టాక్ అయితే తెప్పించేసానండి. దీని హైట్, విడ్త్ ఎంత ఉంటుందనేది చూపిస్తాను. అండ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూపిస్తాను. రబ్బర్ షీట్ మనం ఎక్కడ పర్చేస్ చేసినా కూడా ఎంతో కొంత డ్యామేజ్ లేకుండా అయితే ఉండదు. నేను పైన వాళ్ళని అడిగాను. డ్యామేజ్ లేకుండా రబ్బర్ షీట్ అయితే రాదటండి. సో ఎంతో కొంత డ్యామేజ్ కంపల్సరీ వస్తుంది. అండ్ దీన్ని చూసారు కదా, పొడవు 2 మీటర్స్ ఉంటుందండి కంప్లీట్లీ. అండ్ వెడల్పు 1 మీటర్ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 110 రూపీస్ అండి. అంతకుముందు 100 రూపీస్, బట్ ఇప్పుడు 10 రూపీస్ పెరిగింది. దీంట్లో హాఫ్ కావాలన్నా కూడా ఇస్తా, అంటే 55 రూపీస్ పడుతుంది అనమాట. ఈ రబ్బర్ షీట్లో సగం కావాలన్నా కూడా ఇస్తానండి. అలా కూడా ఎవరైనా తీసుకోవచ్చు ఎనీ టైం. ఇప్పుడు నేను చూపించింది రబ్బర్ షీట్ 2mm అండి. వీటితో బ్యాక్ స్టిచ్ చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయి స్టిఫ్గా. అండ్ అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వీటితో పాటు ఈసారి నేను బిస్కెట్ కలర్ పైపింగ్ యాడ్ చేశాను. అండ్ అలాగే వైట్ కలర్ జిప్ యాడ్ చేశానండి. నా దగ్గర ఫ్యాబ్రిక్స్ కూడా చాలామంది తీసుకుంటున్నారు కదా, అంటే దానికి ఎక్కువ వైట్ కలర్ జిప్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. ఆ ఉద్దేశంతో ఇంకా వైట్ కలర్ జిప్ కూడా తెప్పించేసాను. ఫ్యాబ్రిక్స్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ జిప్ కూడా మన దగ్గర దొరికితే బాగుంటుందన్న ఉద్దేశంతో, అండ్ నాకు కూడా చాలా బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి, వాటన్నిటికీ సూట్ అవుతుందన్న ఉద్దేశంతో తెప్పించేసాను. సో ఈసారి ఎవరికైనా కావాలనుకుంటే వైట్, బ్లాక్, బిస్కెట్ కలర్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మిగిలినవి కూడా ఉన్నాయి.